తనకు జరిగినటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. సో అక్కడి నుంచే మొదలైంది బీజం. పార్టీని విలీనం చేయాలనుకున్నారు. తర్వాత సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు సీసీ ఫుటేజ్ ఉన్నాయని చెప్పడం, తర్వాత ఎక్కడా కూడా మళ్ళీ కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. సో అక్కడి నుంచే కవిత ఒక రకమైనటువంటి వ్యతిరేక స్వరాన్ని వినిపించిందా? అసలు కవిత నిన్న మాట్లాడిన మాటలు చాలా కీలకం. ఇటువైపు రేవంత్ రెడ్డికి, హరీష్ రావుకి ఏదో ఒక అండర్స్టాండింగ్ కుదిరింది, సంధిసి కుదిరిందని చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. అసలు ఏ విధంగా చూస్తారు మీరైతే? ఇప్పుడు ఒకటి పెద్దలు రామ్మోహన్ రావు గారు చాలా విషయాల గురించి చెప్పడం జరిగినట్టు, అవన్నీ కూడా వాస్తవ. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కవిత మాట్లాడుతున్నట్టు మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆమెకు సహజ సిద్ధంగా ఒక ఈగో ప్రాబ్లం ఉంది. నేను కేటీఆర్ కంటే, హరీష్ రావు కంటే, సంతోష్ కంటే ఎక్కువ కాదు, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా, విషయ పరిజ్ఞానం బాగా ఉంది, ఆంధ్ర స్పష్టంగా మాట్లాడగలుగుతా, ఇవన్నీ ఉన్నాయండి. లేవన్నీ పెట్టండి. కేటీఆర్ గాని కవిత కానీ ఉన్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, మాట్లాడే చేసే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు, ఉద్యమంలో అందరూ పెట్టారు. వాళ్ళు 2006లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా రాష్ట్రంలో పాలన పాలనలో కీలకమైన మంత్రి పదవులు, బాధ్యతలు తీసుకొని పాలిస్తున్న సందర్భం మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేసీఆర్ హరీష్ రావన్నా కనీసం ముందు తిరుగుతున్నాడు, కేసీఆర్ ఎంబడి తిరుగుతున్నాడు. కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో చర్చలకు కానీ రాజకీయ నిర్ణయాలు కానీ వీళ్ళిద్దరికి అది ఏం లేదు. వచ్చినారు కెమెరాలు, ఇప్పుడు మీ కెమెరాలు ఎట్లుంటాయి, మీడియా కెమెరాలు, కేసీఆర్ కాబట్టి మీరు అటెన్షన్ ఇస్తారు. అదే రామ్మోహన్ రావు గారు ఎంత చక్కగా మాట్లాడి పట్టించుకోరు. సమాజంలో ఉన్నటువంటి విషయం చెప్తున్నారు. అట్లా వీళ్ళంతా ఒక బాధ్యతలు పెద్దగా లేకుండానే పౌరులకు వచ్చినారు. వచ్చిన తర్వాత కుటుంబ కేంద్రంగా సాగింది. ఆ కుటుంబమే రాష్ట్రంలో అన్ని నిర్ణయాలు చేసి రాజకీయ పదవులు, ఎవరిని అంశాలన్నా, ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవాలనుకున్నా, ఎవరిని చేసుకోవాలనుకున్నా, ఆర్థిక పరమైన రాజకీయ ప్రయత్నాలన్నింటినీ కూడా కేసీఆర్ కుటుంబం నిర్ణయించిందని ఏమీ మనం దాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. కానీ ఒకటే వెంకటరెడ్డి గారు ఒక మాట అంటే, ఈటల రాజేంద్ర గారు పార్టీ నుంచి బయటకు వస్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. హరీష్ రావు కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు, ఆయన కూడా త్వరలో బయటకు వచ్చేస్తారు, ఆయన చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే వ్యాఖ్యలు కవిత కూడా చేశారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ అధికార దహము, ప్రత్యామ్నాయ అధికారం ఎవరికి కావాలనే దాని మీద లోపల జరుగుతున్నటువంటిది. పవర్ లో ఉన్నారు కాబట్టి కొంత మనకు కనపడలేదు. ఉన్న మాట వాస్తవము. 2018 వచ్చేప్పటికి మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా మరి హరీష్ రావు గారిని పట్టుకు పెట్టిండు. హరీష్ రావు గారు కొంతమందికి ఎన్నికల లోపల ఆర్థిక సాయం చేసేది 20-25 మందికి అది సమాచారం ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు మనకు కనపడుతున్న ఫోన్ ట్యాపింగ్ అవన్నీ తెలిసి పక్కకు పెట్టినాడు. అప్పటికే సంబంధించి 5 సంవత్సరాలు ఆయన ఇరిగేషన్ మంత్రి ఉంటే ఆ తర్వాత మంత్రి తొలగించినారు. అక్కడ జరుగుతున్నది అంతర్గతం జరుగుతుంది. అభిప్రాయ భేదాలు 2 విషయాల మీద ఉన్నవి. ఆర్థిక పరమైనటువంటిది ఒకటైతే, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటిది ఒకటి. ఆర్థిక ప్రయోజనాలు ఎవరైతే ఎక్కువ సంపాదించుకున్నదో వాళ్ళకి బాగా తెలుస్తుంది, నీకు తెలియకపోవచ్చు. ఏ కేసులు మామూలుగా కేసీఆర్ పొట్టుపోతే మామూలు అనండి. 9.5 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. మీకు ఎంత ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ మున్సిపల్ శాఖ అంటే ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏకు గతంలో కాంగ్రెస్ పీరియడ్ కానీ లేకపోతే ఇతర ప్రభుత్వం ఉన్నప్పుడు వైస్ చైర్మన్ ఉండేవాడు. కనీసం ఒక పొలిటికల్ వ్యక్తి ఉండేటటువంటి ఇప్పుడు అది లేదు. అది లేకుండానే మొత్తం టోటల్ గా హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖ మంత్రి ఆధీనంలోకి వచ్చి హైదరాబాద్ లో అవునన్నా కాదన్నా 9.5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టిన వాస్తవం. సెటిల్మెంట్ చాలా ఉంటాయి. 100 ఎకరాలు ఎవరికి ఇచ్చిండ్రు ఇప్పుడు చెప్తున్నారు కదా వాళ్ళు. మరి 750 ఎకరాలకు సంబంధించి ఆయన పేరేంటి, శ్రీనివాస్ రెడ్డి గారి బినామీగా సంతోష్ కు అని ఆమెని ఒకరు చెప్పుకుంటున్నారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే దీంట్లో మామూలుగా ఉంటేనే ఫైల్ సెటిల్ చేస్తేనే ఏ రాజకీయ కవిత చెప్తున్న అంశాలు వాళ్ళ నాన్నగారికి ఏమీ తెలియదని చెప్తున్నారు. కేసీఆర్కి ఏమి తెలియకుండా జరిగాయి అనేది ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆవిడైతే ఎందుకు తెలియదండి, కేసీఆర్ కి తెలుసు, కేటీఆర్ కి తెలుసు, అందరికి తెలుసు అండి.
కేసీఆర్ కు తెలియకుండా చీమ చుట్టుకున్న ఒక పనిచేయదండి. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఈ లెక్కల్లో ఉండేటువంటి అంతరాలు ఉన్నాయి. ఈ లెక్కల్లో నువ్వు ఎంత సంపాదించుకుంటే ఎంత సంపాదించుకున్నావు, ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితుల వల్ల ఇంకో విచిత్రం ఏంటంటే కేటీఆర్, కవిత ముగ్గురు ఒక కుటుంబానికి తెచ్చింది కాబట్టి వాళ్ళ కేసు పక్కన పెట్టి మిగతా ఇద్దరు దాడి పెడుతున్నారు. ఎవరు? హరీష్ రావు గారి మీద సంతోషిస్తున్నారు. ఈ దాడి పెడుతున్నటువంటి క్రమం లోపల రేవంత్ రెడ్డి గారిని కలుపుతున్నారు. నిజానికి మన పిల్లలు ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారి లేకముందు, కాంగ్రెస్ లో లేకముందు వ్యాపార సంబంధాలు ఉన్నాయని మనం చదివినాం. నిజం ఎంత అబద్ధం ఎంత మనకు తెలియదు, కానీ రకరకాల రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది అంటే ఏ సంబంధాలు లేవు, వ్యాపార రైట్. కానీ కవిత మొదటి పేల్చిన బాంబు బీజేపీ పైన పేల్చింది. బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు. నేను అవసరమైతే జైల్లో ఉంటాను కానీ ఎక్కడ వద్దని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఆ విషయాన్ని అది వాళ్ళు ఇప్పుడు ఒకటండి, ఆమె మూడున్నర ఎంత అవునన్నా కాదు. ఇప్పుడు కవిత వెనకాల బీజేపీ లేదా అంటారా? కేసీఆర్ కు కవిత అంటే గారాల పట్టేది, జైల్లో ఉంది, బాధపడి ఉంటాడు. సహజంగా ఎవరైనా బాధపడతారు. బాధపడుతున్న క్రమం లోపల అనేక ప్రత్యామ్నాయాలు వస్తాయి కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు బీజేపీ కలపండి సార్ మీకు వదిలేస్తారేమో అనేటువంటి ఇవన్నీ ప్రత్యామ్నాయాలు వస్తాయి. వాళ్ళు మాట్లాడుకున్నది కాదన్నట్టు అనేది రైట్ మాట్లాడినారు. బీజేపీలో ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఆమె చెప్పినవన్నీ కూడా వాస్తవం కూడా తెలియదు కదా. ఆమె చెప్పినవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీని పూర్తిగా పార్టీకి ఉండేటువంటి ఇమేజ్ ని తగ్గించేటువంటి పద్ధతి రూపంలో చేస్తున్నటువంటిది. ఇప్పుడు హరీష్ రావు గారు దాడి పెట్టినారు. కేటీఆర్ దాని మాట్లాడతలేడు. కేటీఆర్ దాన్ని హరీష్ రావుకు సపోర్ట్ కావాలి కదా, రావడం లేదు. ఇప్పుడు రామ్మోహన్ గారు కుటుంబంలో ఒక పెద్ద డ్రామానా, సంచలనాత్మక వినోద భరిత చిత్రమా ఇది? ఏం జరగబోతుంది, ఏం మాట్లాడుతున్నారు చెప్పాలి కదా. ఎందుకంటే చాలా మాట్లాడుతుంది, విమర్శిస్తుంది. ఎందుకు పార్టీలో ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు, అది కూడా సస్పెన్షన్. అసలు నిజానికి అయితే ఆమె బహిష్కరించాల పార్టీలో చాలా మందిని బహిష్కరించినట్టుగా. కాబట్టి ఆ పార్టీ అనేది ప్రజలకు దూరం అయింది అనేటువంటిది మాట వాస్తవము. ఉద్యమాన్ని నడిచినప్పుడు ప్రజలంతా కేసీఆర్ చేస్తారు. ఒక్క ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు, సీమల్లాగా వచ్చిండ్రు, ఎవరి డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చిండ్రు, ఉద్యోగస్తులు వచ్చిండ్రు, సామాజిక వర్గాలు వచ్చింది. ఇలా ప్రజలకు దూరమైన పార్టీ అండి. ఇప్పుడు ఏం చేద్దాం, వాళ్ళకంటే అధికారం లేకపోతే పార్టీలో ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గారి కవిత కేటీఆర్ గారి ప్రజాస్వామ్యం మీద రాజకీయ అవగాహనతో పవర్లకు వచ్చిందండి. పవర్లకు వచ్చి నాకు మాట్లాడుతున్నారు, దాంట్లో స్టైల్ అయింటారు అనుకోకుండా. అది జరిగితే మేమే పెద్ద రాజకీయ పరిస్థితి అనుకోవడం పొరపాటు అని వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. రైట్ ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇందాక చాలా అంశాలు మాట్లాడినటువంటి అంశాలు అంటే 25 మంది ఎమ్మెల్యేలకు ఫండ్ ఇవ్వటమో, లేకపోతే ఓడించడానికి కేటీఆర్ని ఓడించడానికి కొంత అమౌంట్ ఖర్చు పెట్టారు, లేకపోతే కేసీఆర్ని ఓడించడానికి కూడా ప్రయత్నం, హరీష్ రావు వల్లే ఇటువైపు విజయశాంతి బయటకు వెళ్ళిపోయారు, ఈటెల రాజేంద్ర బయటకు వెళ్ళిపోయారు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ. కానీ మనం అక్కడ ఆమె తెలియకుండానో లేకపోతే ఆమె పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తుంటే ఒక రకంగా అవినీతి ఉందని కూడా ఒప్పేసుకున్నారు. అవినీతి జరగడానికి కారణం వీళ్ళే, సంతోషరావు చేశారు, ఫోన్ ట్యాపింగ్ అంశం వీళ్ళే చేశారు, అంటే అవినీతి జరిగిందని కూడా కాళేశ్వరం అంశం ఒప్పుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫండ్ ఇవ్వగలిగారు హరీష్ రావు అని చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ అంటే కేసీఆర్కి తెలియకుండా ఇవన్నీ జరిగాయి. ఎంత జరిగినా కూడా